అందరికీ నమస్తే. మనకి మల్కాపురం పిఎస్ లిమిట్స్లో వడా కాలనీ శ్రీహరిపురంలో శివప్రసాద్ సింగ్ అనే ఎక్స్ నేవీ ఎంప్లాయీ గారు ఫ్యామిలీతో ఉంటున్నారు. ఆయన 4వ తారీఖున స్వగ్రామం బీహార్ వెళ్ళారు. మళ్ళా వారం రోజులు పోయాక తిరిగి 5వ తారీఖున వచ్చారు. 10వ తారీఖు మార్నింగ్ వచ్చేసరికి ఇంటి తాళాలు బదులు కొట్టేస్తున్నాయి. లోనికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు 18 తులాలు, తర్వాత వెండి కూడా పోయింది. వెంటనే మనం రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేయడం వెంటనే ఇన్ఛార్జ్ సిఐ గాజువాక సిఐ గారు ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారు. నేను కూడా సీన్కి వచ్చాను. తర్వాత ఏడీసీపీ మోహన్ రావు సార్ వచ్చారు. అదేవిధంగా డీసీపీ మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్, లతా మాదిరి మేడం టైం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ కేసులో ముఖ్యంగా 24 గంటల ముఖ్య విషయం ఏంటంటే 24 గంటల్లో ఈ ప్రాపర్టీని వశపరచుకోవడం అయింది. 10వ తారీఖున రిపోర్ట్ అయింది. వితిన్ 24 అవర్స్లో మన శ్రీనివాసరావు సిఐ గారి ఆధ్వర్యంలో ముద్దాయి దాసరి వీరహరిని జవహర్ నగర్ జంక్షన్ దగ్గర అదుపులో తీసుకొని విచారిస్తే ఆయన కన్ఫెస్ చేశాడు. కన్ఫెస్ చేసి ప్రాపర్టీ కూడా ఆయన దగ్గర ఇంటైట్గా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ మన డిఐజీ ఇన్ఛార్జ్ సిపి గారు, డిఐజీ గారు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ బాగా పనికొచ్చాయి. ప్రాపర్టీ సుమారుగా 5 లక్షల రూపాయలు ఇది. ఈ కేసులో ముఖ్యంగా బ్రేక్ త్రూ ఏంటంటే ఎదురుగా సీన్ ఆఫ్ అఫెన్స్ ఎదురుగా ఇంటికి సీసీ ఫుటేజ్ ఉంది. ఆ సీసీ ఫుటేజ్ని అలా డెవలప్మెంట్ చేసుకుంటూ అలా లీడ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్యూజ్డ్ అలాగా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎఫర్ట్స్ చేసాము. ఎఫర్ట్స్ చేసిన తర్వాత ముద్దాయిని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ముద్దాయిని ఐడెంటిఫై చేసి ఈరోజు ఈ సిబ్బందితో వెళ్ళి ఈ కాలనీలోన ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి యాక్చువల్గా ఆటో డ్రైవరు, ఇంటింటికి పాలు ప్యాకెట్లు కూడా సప్లై చేస్తుంటాడు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఎక్కడైనా దొంగతనం చేద్దామని తిరుగుతున్నాడు. ఈ ఇంటికి వారం రోజుల నుండి తాళం వేసి ఉండడం వల్ల ఈ ఇంటిని దొంగతనం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేరం చేశాడు. దిస్ ఈజ్ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయనకి ప్రీవియస్ రికార్డ్ ఏమీ లేదు. ఇది ఛాన్స్ అఫెన్స్గా చేయడం జరిగింది. సార్